ఇంకా పంచడానికైతే పులిహోర ప్యాకెట్లు కట్టి పెట్టుంచాము. ఇంకా అయ్యగారు వచ్చి పూజ చేసి వెళ్ళాక మేమైతే ప్రసాదం ప్యాకెట్లు పంచడానికి వెళ్ళాము. అలా ప్రసాదాలు పంచడం పూర్తయ్యాక మీకు మా ఊర్లోని కొన్ని గణపతులను చూపిద్దామని అలా ఊరు పైకి మేము మండపాలన్నీ తిరుగుతున్నామట. మీరు కూడా కొన్ని చూడండి. ఈ గణపతిని ఎక్కడో చూసినట్టుందే అని ఆలోచిస్తున్నారా? అవునవును, బాలాపూర్లో కూడా సేమ్ ఇలాంటి గణపతినే పెట్టారు. ఇంకా అలా మేము గణపతులు చూసి వచ్చాక వేలం పాట అయితే మొదలైంది. అలా ఒక గంటన్నర పాటు వేలం పాట సాగింది. వేలం పాట అయ్యాక ట్రాలీని అయితే తెప్పించాం. ఆ ట్రాలీ పైన మనం వినాయకుడిని తీసుకెళ్ళి నిమజ్జనం చేస్తాం అన్నమాట. ఇది మా వినాయకునికి మా ఊర్లో వచ్చిన నెంబర్. ఇంకా గణేషుని అయితే ట్రాలీలో పెట్టాం. ఇంకా తెలిసిందే కదా, ప్రతి చోటు ఉండేదే. గణపతి ముందు నిమజ్జనం చేసే ముందు డ్యాన్సులు, ఆటలు, పాటలు అన్నీ జరుగుతుంటాయి కదా, అలా ఇక్కడ కూడా జరిగింది. కొద్దిసేపు అలా గణేషుని ముందు ఎగిరిన తర్వాత ఇంకా మేమైతే నిమజ్జనం చేయడానికి బయలుదేరాం. అలా అయితే మేము మా ఊరి చౌరస్తాకి అయితే చేరుకున్నాం. నిమజ్జనం చేసే ప్రతి గణేశుడు చౌరస్తా దాటుకొనే వెళ్ళాలి. ఇక్కడ నిల్చుంటే మనం అన్ని గణేశులను చూడొచ్చు. అలా మేము గోదావరికి చేరుకొని అక్కడ ఘాట్ దగ్గర నిల్చొని గణేశుని అయితే నిమజ్జనం చేసాం. ఏ మాటకు ఆ మాట చెప్పాలి. గణేష్ నవరాత్రి ఉత్సవాలు కేవలం ఉత్సవం కాదు, ఇది 9 రాత్రుల పాటు సాగే ఒక వేడుక. ఈ వేడుకలలో భగవంతుడు మన దగ్గరకు వచ్చి మనల్ని ఆశీర్వదించెళ్ళే ఒక మహోన్నత అవకాశం మనకిది. మనం దీన్ని సద్వినియోగపరచుకోవాలి. ఎందుకో తెలియదు కానీ గణేషుని నిమజ్జనం చేసిన తర్వాత మా అందరి మొహాల్లో ఏదో వెలతి కనిపిస్తుండే. అలా గణేషుని నిమజ్జనం చేసి తిరిగి ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. అది గైస్ మా గణేష్ నవరాత్రి వ్లాగ్. మీకు ఎలా అనిపించాయో కామెంట్ చేయండి. మళ్ళీ మా భారత వెబ్సైట్లో కలుద్దాం. బాయ్.